నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు కండవాలు కూర తయారు చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కూరని ప్రిపేర్ చేయటం చాలా సులువు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీస్ ఏది వండినా నూనె కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేడయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని అవి త్వరగా మగ్గి వేగడం కోసం రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని చిన్న మంట మీద వేపుకోవాలి. పసుపు ఉప్పు ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగినాయి కదా. ఉల్లిపాయలు ఇలా వేగితేనే కూర రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ కూరకి నీచు వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లో 3 మీడియం సైజు బాగా పండిన టమాటోల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటోలు వేసుకున్న తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకుని ఉల్లిపాయలు టమాటోలు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మీరు అలా కలపకపోతే ఉల్లిపాయలు అడుగు నుండిపోయి మాడిపోతాయి. ఈ కండవాలకి చాలా పేర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కండవాలని, కడవలోని, కోమటి సంచులు, కందాయలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో అయితే స్క్విడ్ ఫిష్ అని పిలుస్తారు. వీటి రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటోలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో బాగా కారం కలిగిన పచ్చిమిరపకాయల్ని నేనైతే 2 వేసుకున్నాను, కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటోలు మెత్తగా గుజ్జులాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, టమాటోలన్నీ మెత్తగా మగ్గిపోయినాయి. ఇలా మెత్తగా మగ్గేంత వరకు వీటిని చిన్న మంట మీదే ఉడకనివ్వాలి. మీరు పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి. టమాటోలు ఇలా వేగడం వల్ల మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. టమాటోలు ఉల్లిపాయలు ఇలా ఉడికిపోయి గ్రేవీ లాగా తయారైతే మనకి కూరలోకి కూడా చాలా మంచి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అదే తీరులో ఈ కూర చేసుకోవాలి. రుచి అయితే చాలా బాగుంటుంది. అలా అని చికెన్ కర్రీ లాగైతే ఏం ఉండదు, చేపల కూరలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుకుంటూ వేపుకుని ఉడికించుకుంటే మంచి గ్రేవీ తయారవుతుంది. 2 నిమిషాలకి ఈ గ్రేవీలోంచి నూనె వదులుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో 1-2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కరివేపాకుని నూనెలో వేసి వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకుని అలా అయినా చేసుకోవచ్చు. ఈ గ్రేవీలోకి నేను 1/2 కేజీ కండవాలు తీసుకున్నాను. ఇవి మాకు ఇచ్చిన వాళ్ళే శుభ్రం చేసి కట్ చేసి నీట్గా కడిగేసి ఇచ్చారు. అయినా నేను సాల్ట్ అన్నీ వేసి మళ్ళీ 2-3 సార్లు క్లీన్ చేశాను, కానీ వాసన అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వీటిని ఈ ఉల్లిపాయ టమాటో గ్రేవీలో వేసుకుని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మీకు వీటిని చేయటం కరెక్ట్గా వస్తేనే మీరు చేయండి, లేదంటే బయట వీటిని అమ్మే వాళ్ళతో చేయించేసుకుంటేనే మంచిది. ఎందుకంటే వీటి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మనకి చేయటం రాకపోతే మాత్రం అస్సలు చేయొద్దు. అందులో ఉండే ఒక నల్లని పదార్థం వల్ల సరిగ్గా చేసుకోలేకపోతే చేపలన్నీ పాడైపోతాయి.
ఈ కండవాలన్నీ పాడైపోతాయి. కాబట్టి వాళ్ళతోనే క్లీన్ చేయించుకుని మీరు కావలసినట్టుగా కట్ చేయించుకుని ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రం చేసుకుని కూర వండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్న ఈ చేపల మీద మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికినప్పుడు 5 నిమిషాలకి చూడండి చాలా నీళ్ళు వస్తాయి. ఇందులో మనం ఎక్స్ట్రా నీళ్ళు అయితే ఏమీ వేయక్కర్లేదు. ఈ నీళ్ళతోనే ఈ కండవాలు పూర్తిగా ఉడికిపోతాయి. ఇవి ఉడకడానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టదు. కుక్కర్లో కూడా అసలు ఉడికించక్కర్లేదు. ఇలా వండుకుంటే సరిపోతుంది. మనకి నీళ్లు ఎగరడానికే టైం పడుతుంది. ఇందులో వచ్చిన నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోవాలి. అంతవరకు మీరు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి నీళ్ళు చాలా వరకు ఎగిరిపోయినాయి కదా. మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. మనం చిన్న మంట మీద ఈ కూరని అటు ఇటు కలిపి మిగతా వేసుకునేసరికి ఈ కూర దగ్గరికి అయిపోతుంది. ఇలా దగ్గరికి అయిన కూరలో ఆఖరిగా మళ్ళీ ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కూర అంతటిని 1 నిమిషం పాటు కలుపుకుని ఇందులో కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. ఇవి సముద్రంలోనే దొరుకుతాయి. సీ ఫుడ్ అన్నమాట కంప్లీట్గా. వీటిలో అసలు ముళ్ళు అనేది ఉండదు. మీరు ఈ రకంగా చేసి పెడితే చేపలంటే ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు. ఇంత టేస్టీగా సులువుగా చేసుకునే ఈ కండవాయల కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.